నాకు తెలిసిన నీతి బాబు ఇది. ఎందుకంటే నేనేమి చెప్పలేదు. అవును, నువ్వు ఇన్ని చెప్తున్నావు బాగానే ఉంది. సారాగా అమ్మటం అనేది తప్పు కదా? పొట్ట కోసం బాబు. మరి వీళ్ళందరూ చేసేది అమ్ముకోవటమే కదా బాబు. అది అమ్ముకోవటమే కదా. చెప్పే కదా బాబు, అది ఇంకా నేను సార్ అమ్ముకుంటున్నాను, మీరు చదువు అమ్ముకుంటున్నారు. చదువు అమ్ముకుంటే ఇంకోటికి నీతి వస్తుంది. నువ్వు సారా అమ్మితే ఇంకోటికి అనారోగ్యం వస్తుంది. బాబు ఏంటి అలా చూస్తున్నారు? ఏదో నువ్వు చెప్తున్నది ఒక రకంగా అనిపిస్తుంది నాకు. వేదాంతం చెప్తున్నా అనుకుంటున్నారా? వేదాంతం కాదు బాబు, నేను చూసిందల్లా చెప్తున్నా. నువ్వేం గాబరపడబాకు బాబు. చెప్పు చెప్పు. నాది చాలా నీచమైన బతుకు బాబు. వ్యాపారంలో దిగినాక చాలా దీనంగా బతుకుతున్నా బాబు. బాబు డబ్బాసుకో ఇందులో దిగినావు బాబు. ఏంటి బాపుకున్నాను? ఊరోళ్ళని పోలీసు వాళ్ళని పెంచాను, సారాలకి దించాను, సారా తాగి జనాన్ని చెడగొట్టాను. నేను చెడిపోయాను. ఇవాళ వంట చేయడానికి పొయ్యి ఒకటే మిగిలింది. పొయ్యిలో బొగ్గు పేడు కూడా లేదు, కర్ర పేడు కూడా లేదు. ఏం బాపుకున్నాను బాబు? వారం రోజులైనా ఇంట్లో సుక్క సరుకు లేదు, అమ్మలేదు. ఇలా సావలేక బతుకుతున్న పేడు. నెల మామూలు టైంకి అందివ్వలేదని రైతుడి 20 చుట్లు వేసినాడు ఆ హెడ్ బాబు మా ఇంటి చుట్టూ. బాబు నాకు ఎర్రెత్తిపోయినది బాబు. రైతుల పూట మళ్ళీ హెడ్ బాబుని చూసేసరికల్లా సముద్రాల్లో కెరటాలు వేసి ఎగిసిపడ్డట్టు నాలో కోపం కొత్తలాడింది బాబు. బాబు అసలే నా కోపం వస్తే దానిక నిలవదు బాబు. ఆ రోజు శివాలు ఎత్తిపోయినాను, ఆయన్ని రోడ్డు మీద ఎత్తిపడేసాను బాబు. 2 గ్లాసులు తాగేసి ఉంటాను బాబు. నాది చెష్టపోదు కదా బాబు. బాబు రోకల బండెత్తి నెత్తి మీద ఒక్కటేసాను బాబు. టోపీ కింద పడింది బాబు. ఆ హెడ్ బాబు టోపీ అక్కడ ఒగ్గేసి స్టేషన్కి పారిపోయినాడు బాబు. నిన్న ఈ కేసు పెట్టాడు బాబు. ఏం చేస్తాం బాబు? బాబు కిందటి వారం సరిగ్గా ఇదే రోజు నా కూతుర్ని బట్టి చేసినా బాబు. 6 7 పడింది బాబు. అయ్యో, ఎందుకు పుట్టిందో ఎందుకు చచ్చిందో అడిగేవాడు ఎవడున్నాడు బాబు? ఏడిస్తే ఇనేవాడు ఎవడున్నాడు బాబు? బాధపడగాకు రక్తి, బాధపడగాకు బాబు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంత శలాగ్గా ఉంటారు బాబు. మొన్న పీర్ల పండక్కి పులేసి వేసింది బాబు. ఆడపిల్ల పులేసి వేయడం ఏంది, ఇంత చక్కగా ఆడటం ఏందని ఊరు వాళ్ళంతా చెప్పుకున్నారు బాబు. నేను చెప్పినంత నిజమేనా? ఆయన చెప్పింది మొత్తం నిజమే సార్. ఆ పిల్ల కూడా గూడెంలో మంచి చలాకి అమ్మాయి.